ఆటో, రిక్షా, క్యాబ్, స్కూల్ వ్యానర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోల బంద్ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. అందులో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆటోలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. బంద్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తున్న పరిస్థితి. ఏంటి ఆటోల సమస్యలు ఏంటి? సమస్యలు ఏ విధంగా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది జీవన భృతి. కానీ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని పట్టణ ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క సంబంధించిన జీవన ఉపాధి దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. ఫ్రీ కాబట్టి మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఏవి ఆటోలు తీసుకొస్తుంది. రేపు బస్సు దిగగానే ఆటో ఆడ ఉంటుంది, ఆటోలు ఎక్కి మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ దింపొస్తారట. ఇప్పటికే చాలని దాని ఈ బ్రతుకులతోని ఇప్పుడు ఇది కూడా వస్తే మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు గడవక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆటో కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం ఈ అర్ధరాత్రి నుంచి జరుగుతున్నది. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్ను కల్పించాలి. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నదో అది కూడా ఈ కార్మికులకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊబర్ ఇతర సంబంధించిన ఏదైతే ర్యాపిడో ఇతర సంబంధించిన ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి ఆ సౌకర్యం ఏదో ఇక్కడ ఉన్న ఆటో కార్మికులకు కల్పిస్తే వీళ్ళు కూడా జీవనం కలపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోతున్నారు. నల్గొండ పట్టణంలో ఆటో కార్మికులందరూ కూడా సుమారు 2 నుంచి 3 వేల మంది ఆటోలు కార్మికులు ఉంటారు. రేపు ఉదయాన్నే 10 గంటలకు మొత్తం ఎన్జీ కాలేజ్ దగ్గర రావాలి. ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం కార్మికులందరూ కూడా ఐక్యంగా ముందు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు ఎన్నో రకాల హామీలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కార్మికులకు ముఖ్యంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఆయన జీవన భృతి మహాలక్ష్మి పథకం పెట్టే ముందు కార్మికులందరికీ కూడా వాళ్ళకి అన్యాయం చేయం, మేము వాళ్ళ పొట్టగొట్టము, మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఆ 12,000 జీవన భృతి అనేది ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వెంటనే 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ యాప్లు తీసుకొచ్చి ఆటో కార్మికులను మొత్తం కూడా రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు అది కాకుండా తల మీద తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీ ఆటోలు అని చెప్పేసి కొత్తవి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏవైతే ఆటో కార్మికులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కొత్త ర్యాపిడో కానీ ఇంకో యాప్లు కానీ ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే రానున్న కాలంలో ఈ సమ్మె సందర్భంగా భవిష్యత్తులో అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆటో కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోలేదు. అందుకని ఆటో కార్మికులు రేపు ఎన్నికలలో మీకు తగిన శాస్తి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం కూడా మీరు ఆ కార్మికుల వెంటనే ఉన్నటువంటి పరిస్థితిని ఏ సమస్య ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి, ముఖ్యంగా కూడా ఈ ఆటోలకు వచ్చిన సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఈ ఆటోల సమస్యలు చాలా రోజులుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు ఇవ్వవలసినటువంటి 12,000 సంవత్సరానికి 12,000 వృత్తి కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఆటో డిమాండ్ల మీద చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకుంటారు, తమ కుటుంబాలను సాదుకుంటారు. ఈ ఆటోలకు ఈ మహాలక్ష్మి పథకం ఒక మరణ శాసనంగా తయారయ్యి దాదాపుగా ఇప్పటికీ వందలాది మంది 300 మంది పైచీల కార్మికులు చనిపోవడం జరిగింది. ఈ లక్షలాది మంది రేపు రేవో తేల్చుకోవడానికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కానీ ఈ ఆటో కార్మికులది ప్రజల గోడు వింటలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆటో కార్మికులకు అన్ని రకాల ట్యాక్సీలు రద్దు చేయడం జరిగింది. కానీ ఈయన మంచి చేయకపోగా మన మీద మరణ శాసనం రాసి మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు ఆర్టీసీలల్లా ఆటోలు తెస్తాడంట. బస్టాండ్లల్లా ఆటోలు వచ్చినాయంటే ఇక మన బతుకు తెరువు కొల్లేరు అయినట్టే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా BRT ఇతర AITC, CIT, IFT
అన్ని జేఏసీ సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రాత్రి నుంచే అన్ని ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటో వాళ్ళ నైచెల్తాయని మొత్తం గిరగీసి నిలబడుతున్నారు. రేపు బంద్తోని రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని, అదేవిధంగా కార్మికుల ఉసురు కొట్టుకున్న ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని హెచ్చరిస్తా ఉన్నాం. మా బీఆర్టీ పక్షాన రేపు మధ్యరాత్రి నుంచి జరిగే బంద్లో మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.